హీరోయిన్ నయనతారకి హీరో ధనుష్ ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారు? 2015లో నయనతార ఒక సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది, నానుం రౌడీ దాన్ అని చెప్పి. ఈ సినిమాలో ఆవిడ హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలో డైరెక్టర్ ఎవరంటే ఇప్పుడు ఆవిడ భర్త, ఆయన పేరు విఘ్నేష్ శివన్. యాక్చువల్లీ ఈ సినిమా టైంలోనే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారంట. నయనతార లైఫ్ సంబంధించి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ చేశారంట, నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అని చెప్పి. దానిలో ఈ మూవీకి సంబంధించి 2015 మూవీలో బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగిందో ఒక 3 సెకండ్ల క్లిప్ వాడారంట. నాది, నేను ప్రొడ్యూసర్, ఆ క్లిప్ నాది, ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది నేను అని చెప్పి ధనుష్ ఒక లీగల్ నోటీస్ పంపించారు. 24 గంటల లోపల ఆ క్లిప్ తీసేయాలి, నాకు 10 కోట్ల పరిహారం చెల్లించాలి, 3 సెకండ్స్ క్లిప్ మీరు వేసినందుకు అని చెప్పి. హీరో ధనుష్ 3 సెకండ్ల క్లిప్కి 10 కోట్లు డిమాండ్ చేయడానికి తప్పుపడుతూ నయనతార ఇన్స్టాగ్రామ్లో పెద్ద పోస్టే పెట్టింది. ఒక సినిమా ప్రొడ్యూసర్ అయినంత మాత్రాన ఆయన అందరి జీవితాలు సెట్లో కంట్రోల్ చేసే ఎంపరర్ కాదు కదా, సెట్లో ఉన్న వాళ్ళందరూ ఆయన ఓన్ కాదు కదా అని చెప్పి ఆవిడ ప్రశ్నించింది. ఇక్కడ ధనుష్ లీగల్ నోటీస్ ఇవ్వడానికి మెయిన్ కంటెన్షన్ ఏంటంటే కాపీ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1957. ఎవరైతే సినిమాని ప్రొడ్యూస్ చేస్తారో 60 సంవత్సరాల పాటు ఆ ప్రొడ్యూసర్కి ఆ సినిమా కాపీ రైట్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా ట్రిప్స్ అగ్రిమెంట్ ప్రకారం కూడా కాపీ రైట్స్ అనేవి ఉంటాయి ప్రొడ్యూసర్కి, ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తే. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ట్రిప్స్ అగ్రిమెంట్ ప్రకారం ఎవరైతే ఒక ఆర్టిస్టిక్ వర్క్ క్రియేట్ చేస్తారో ఆ వర్క్ మీద వాళ్ళకి దాదాపు 50 సంవత్సరాల పాటు కంట్రోల్ ఉంటుంది, వాళ్ళకే కాపీరైట్ ఉంటుంది అనమాట. సో లేదా నేషనల్ లా ఎంత చెప్తే అంత, అంటే వాళ్ళ దేశంలో దానికి సంబంధించి చట్టం ఉంటే ఆ చట్టంలో కాపీరైట్స్ ఎంతకాలం ప్రొటెక్షన్ ఉంటే అంతకాలం అనమాట. సో ఇండియాలో మనకి కాపీరైట్ యాక్ట్ 1957 కింద ఒక విషయంలో కాపీరైట్ పొందామంటే ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి అది ప్రొడ్యూసర్ అయి ఉంటే కనుక 60 సంవత్సరాల పాటు ఆ కాపీరైట్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకునే హీరో ధనుష్ నయనతారకి లీగల్ నోటీస్ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్లో నయనతార ధనుష్ మధ్య చాలా యుద్ధమే జరిగిందని చెప్పాలి. నయనతార తన ఓపెన్ లెటర్లో కొన్ని మాటలు రాసింది. నువ్వంటే బ్యాక్గ్రౌండ్తో వచ్చావు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను సామాన్యమైన పరిస్థితి నుంచి ఈ స్థాయికి వచ్చాను, మాలాంటి వాళ్ళని కూడా బతకనివ్వాలంటూ ఆవిడ చాలా పెద్ద పోస్టే పెట్టింది ఇన్స్టాగ్రామ్లో.